లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 1వ తేదీన సాయంత్రం 4 తరువాత జరిగేది తెలిస్తే ఎగిరి గంతెయ్యడం మీ వంతవుతుంది. ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశివారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సుఖ జీవనానికి అలవాటు పడకుండా దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతతో ఓర్పుగా సంయమనంగా ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు. చాలా పట్టుదల ఉంటుంది. ఏది చేయాలనుకున్నా పర్ఫెక్ట్ గా, నీట్ గా చేస్తూ ఉంటారు. అయితే వీరి కోరికలు ఏమైతే ఉన్నాయో ఈ రోజున నెరవేరబోయే అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా అదృష్టం వరించబోతుందని చెప్పొచ్చు. దైవానుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల అనుకున్నది అనుకున్నట్లు సాధించేంత వరకు నిద్రపోరు. వీరికైతే కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కబోతుందని చెప్పొచ్చు. ఈ మాసం 1వ తేదీన సాయంత్రం 4 గంటల తరువాత వీరికి ఒక చక్కటి శుభవార్త అందుతుంది. వీరు సంతోషపడతారు. ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీకు ఒక శుభవార్త వస్తుంది. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎప్పటినుంచో ఒక ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లేదా మీ యొక్క బంధువుల్లో ఎవరైనా కావచ్చు, అనుకోకుండా దూరంగా రావాల్సిన అవసరం వచ్చింది. వచ్చినప్పుడైతే అంటే దూరం జరిగాక చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత వారు మిమ్మల్ని మర్చిపోయారు అనుకోవడం, మీరు వారిని మర్చిపోయారు అనుకోవడం జరిగింది. అలాగే అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మీకు ఈ సమయంలో కాల్ చేస్తారు. మీ దగ్గరకు వస్తారు. మీతో మాట్లాడిన తరువాత అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మీరు కలలో కూడా ఊహించని విధంగా ఒక శుభవార్తను మీరు పొందుకోబోతున్నారు. అలాంటి శుభవార్త వారి ద్వారా ధనం చేకూరింది అనే వార్త కూడా కావచ్చు. లేదా మీ సమస్యకు వారి రీత్యా ఒక పరిష్కారం కూడా దక్కొచ్చు. మీ సమస్య ఏదైనా కావచ్చు. మానసిక, శారీరక సమస్య కూడా కావచ్చు. వారి వల్లే పరిష్కారం అవుతుంది. వారు మాట్లాడతారు. ఖచ్చితంగా మీతో సమయం స్పెండ్ చేస్తారు. ఒక గుడ్ న్యూస్ కూడా వింటారు. వినగానే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు, సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీకు ఎప్పటినుంచో ఆస్తి తగాదాలు ఉన్నట్లయితే, వాటితో పాటు ఎప్పటినుంచో ఆస్తికి సంబంధించిన ఒక సమస్య ఉంటే ఆ సమస్యకు కొంచెంగా మీకు వెసులుబాటు ఉంటుంది. ఆ పోరాటం ముగింపుకు కూడా రావచ్చు. పై చేయి మీదే కూడా కావచ్చు. దానికి సంబంధించి పై చేయి మాత్రమే కాకుండా సంఘంలో గౌరవం, తిరుగులేని రాజయోగం కూడా ఏర్పడబోతుంది. అదృష్టం వరించబోతుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల ఎప్పటినుంచో మీకు ఉన్న విభేదాలు, పెద్దల పట్ల ఏమైనా గొడవలు ఉంటే పూర్తి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మీకు ఏం జరగాలని కోరుకుంటున్నారో ఈ సమయంలో మీది పై చెయ్యి కాబోతుందని అర్థము అని చెప్పొచ్చు. మీ చిన్ననాటి ఫ్రెండ్స్ కావచ్చు, లేదా వైరం ఉన్న సహోద్యోగులు కావచ్చు, ఈ రోజున ఫోన్ చేసి మిమ్మల్ని కలిసి సమస్యలు తొలగించుకుంటారు. వారంతటా వారు వచ్చి కొన్ని రకాల అపార్థాల రీత్యా ఇలా చేసినందుకు పశ్చాత్తాపపడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున కాస్త మీ మాటకు విలువ తగ్గుతుంది అని కూడా అనిపించొచ్చు. మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన చేసుకోవడం, శివ భగవానుని నిత్యము మనసులో స్మరించడం మేలు చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.